హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చేర్స్ విత్ ఉషా. సో ఈరోజు ఈ వీడియోలో నేను సింపుల్ అండ్ టేస్టీగా క్యారెట్ రైస్ ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నానండి, నా స్టైల్లో అనమాట. సో త్వరగా అయిపోతున్న రెసిపీ చేయడానికి కూడా అండ్ టేస్టీగా ఉంటుంది. పిల్లలు అయితే చాలా బాగా తింటారనమాట. సో వీడియోలోకి వెళ్ళిపోదాం, రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. సో రెసిపీ కంప్లీట్గా చూడండి, నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. అండ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ. రెసిపీలోకి వెళ్ళిపోదామండి. సో ఫస్ట్ వచ్చేసి మనం రెసిపీ కోసం క్యారెట్ని తురుముకోవాలన్నమాట. సో ఇలా ఫైన్గా తురిమేసుకోవాలి. నేనైతే ఒక 4 క్యారెట్స్ తీసుకున్నాను. సో ఫైన్గా తురిమేసుకున్న తర్వాత మనం పక్కన పెట్టేసుకోవాలి. అలాగే అన్నం కూడా వేడన్నంని కొంచెం చల్లారి పెట్టుకోవాలన్నమాట. కొంచెం చల్లారితే ఏంటంటే మనకి పొడి పొడిగా బాగుంటుంది కదా, రైస్ అంటే ఫ్రైడ్ రైస్ లాగా వస్తుంది అనమాట. సో కాబట్టి కొంచెం చల్లారి పెట్టుకోవడం, కొంచెం వెడల్పుగా ఉన్న బౌల్లో వేసుకొని పక్కన పెట్టేస్తే మనం ఈలోగా రెసిపీ కంటిన్యూ చేసేసుకోవచ్చు. అన్నం కొంచెం చల్లారుతుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి నేను పొయ్యి మీద ప్యాన్ పెట్టేసుకొని ఫస్ట్ వచ్చేసి నేను చిన్న ముక్క చెక్క, యాలుక్కాయి, అలాగే 2 లవంగాలు వేసానండి. ఈ ఫ్లేవర్ మాత్రం కంపల్సరీ ఉండాలి. ఈ ఫ్లేవరే దానికి చాలా చాలా టేస్ట్ని ఇస్తుంది అనమాట. సో ఇట్లా వేసేసుకున్న తర్వాత ఉల్లిపాయలు ఒక 2 ఆనియన్స్ని తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని చిన్న ముక్కలు కట్ చేసుకోండి. సో అలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా వేసి ఫ్రై చేసేయాలన్నమాట. మరీ ఏమి ఎక్కువగా ఫ్రై అవ్వనవసరం లేదు. సో కొంచెం అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. కొంచెం కరివేపాకు కూడా వేసి మనం వేయించుకోవాలి. సో ఇట్లా క్యారెట్ రైస్ కానీ, పుదీనా రైస్ కానీ, కొత్తిమీర రైస్ కానీ ఇట్లా డిన్నర్లోకి తీసుకోవడం వల్ల చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయండి. తినడానికి మనం కొంచెం మైల్డ్గా ఉంటుంది, అట్లాగే టేస్టీగా ఉంటుంది, టమ్మీ ఫుల్గా ఉంటుంది. పిల్లలు కూడా ఎప్పుడు చేసిన విధంగా కాకుండా కొంచెం డిఫరెంట్గా అనిపించి వాళ్ళు తింటారనమాట. చిన్న టిప్ అనమాట. కొంచెం ఓపిక చేసుకొని పెడితే మనకు కూడా టేస్ట్గా ఉంటుంది. ఇంకా కొత్త రెసిపీస్ని ట్రై చేయాలి అని మనకు కూడా ఇంట్రెస్ట్ వస్తుందన్నమాట. సో రెసిపీలో వచ్చేస్తే సో మనం ఆ ఉల్లిపాయలు కరివేపాకు కూడా కొంచెం వేగిపోయిన తర్వాత క్యారెట్ని, ఇంకా తురిమిన క్యారెట్ ఉంది కదండి, ఆ క్యారెట్ని వేసేసుకోవాలన్నమాట. ఆ క్యారెట్ని వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. యాక్చువల్గా కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి. కొంచెం జీలకర్ర కూడా వేసుకున్న తర్వాత క్యారెట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. క్యారెట్ అనేది మనకి బాగా వేగాలండి. వేగితే మాత్రం టేస్ట్ బాగుంటుందన్నమాట. ఆ పచ్చితనం మాత్రం కంప్లీట్గా వెళ్ళిపోవాలి. సో వెళ్ళిపోయిన తర్వాత క్యారెట్ మంచిగా వేగింది అనుకున్న తర్వాత కొంచెం మిరియాల పొడి కూడా వేసి ఒకసారి 1 నిమిషం అలా కలిపేసుకోవాలన్నమాట. పొడి అనేది చూసుకొని వేసుకోండి. ఇంకా నేను కారం అలా ఏమి యాడ్ చేయను అనమాట, జస్ట్ మిరియాల పొడితోనే. క్యారెట్ మిరియాల పొడి కాంబినేషన్లో చాలా బాగుంటుంది. జస్ట్ ఓన్లీ మిరియాల పొడి యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత క్యారెట్ ఫ్రై అయిపోయింది అనుకున్నప్పుడు ఇంకా మనం ఆ రైస్ మనం పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ రైస్ని తీసుకొని ఈ క్యారెట్లో మనం కలిపేసుకొని మంచిగా క్యారెట్ కూడా బాగా అన్నంలోకి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఒక 5 మినిట్స్ వరకు స్టవ్ మంటని కొంచెం తగ్గించేసుకొని మంచిగా అన్నానికి పట్టేలాగా బాగా కలపాలన్నమాట. కలుపుతూ ఉన్నప్పుడే కొంచెం ఉప్పు వేసుకోవాలి. నాకైతే 2 స్పూన్స్ ఉప్పు పట్టిందనమాట. కావాలంటే లాస్ట్లో కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మాత్రం కొంచెం ఉప్పు వేసుకొని కలిపేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చండి. యాక్చువల్గా క్యారెట్తోనే మనకు కొంచెం కలర్ వస్తుంది కదా, ఎల్లో కలర్, అది సో కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే నో ప్రాబ్లం అనమాట. కొంతమంది పసుపు అలా కొంచెమైనా వేసుకునే అలవాటు ఉంటుంది, అందుకే చెప్తున్నాను అనమాట. సో అట్లా వేసుకుంటే పసుపు వేసుకుని కలుపుకున్న తర్వాత మన క్యారెట్ అంతా కూడా రైస్కి కలిసిపోయిన తర్వాత సో ఫైనల్ టచ్గా నేను లాస్ట్లో నెయ్యి వేస్తాను అనమాట. యాక్చువల్గా ఫస్ట్లో ఆయిల్లో కూడా వేసుకోవచ్చు, బట్ లాస్ట్లో వేస్తాను అనమాట, కొంచెం టేస్ట్ ఎన్హాన్స్ అవ్వడానికి. ఇంకా ఫైనల్గా లాస్ట్లో ఒక 1 మినిట్ అలా టోస్ట్ చేసేసుకొని ఇంకా మనం సర్వ్ చేసుకోవడమేనండి. వేడివేడిగా సర్వ్ చేసుకోవడం, ఇంకా వేడివేడిగా తినేయడమే అనమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత సింపుల్గా చేసేసాను. సో మీరు కూడా ఇంతే సింపుల్గా చేసుకోండి. ఈ టేస్ట్ని మీరు ఎంజాయ్ చేయండి. సో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ కామెంట్ చేయండి. సో నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.